నమస్కారం. నా పేరు డాక్టర్ సివి మదన్ కుమార్, రిష్తా చిల్డ్రన్స్ హాస్పిటల్ కదిరి. చాలామంది ఫాదర్స్ ఫీవర్ వచ్చిన వెంటనే మొదట అడిగే ప్రశ్న అన్నం పెట్టచ్చా సార్, నాన్ వెజ్ పెట్టచ్చా, పెరుగన్నం పెట్టచ్చా, ఏది పెట్టకూడదు, ఇలాంటి రకరకాల ప్రశ్నలు వేస్తుంటారు. ఈ వీడియోలో ఫీవర్ వచ్చినప్పుడు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి ఆహారం తీసుకోకూడదు అనేది మనం వీడియోలో తెలుసుకుందాం. చిన్నపిల్లల్లో ఫీవర్ వచ్చిన శరీరంలో ఏమవుతుందంటే ఆకలి మందగిస్తుంది, అలాగే టేస్ట్ బడ్స్ అనేవి బ్లాండ్ అయిపోతుంది, అంటే ఆకలి టేస్ట్ అనేది తగ్గిపోతుంది. దాంతోపాటు బాబు నీరసంగా ఉంటాడు, క్రాంకీగా ఉంటాడు. అది కాకుండా వాటర్ లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది, డీహైడ్రేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఇచ్చే ఫుడ్ ఎలా ఉండాలంటే బేబీకి ఎనర్జీ ఇచ్చేటట్టు ఉండాలి, ఈజీగా డైజెస్ట్ ఉండాలి, అలాగే యాక్సెప్టబుల్ ఉండాలి, బేబీ తినేటట్లు ఉండాలి. సో ఇలాంటి ఫుడ్ మనం ఇవ్వాలి. ముఖ్యంగా 6 months లోపల పిల్లలకి తల్లిపాలు ఇస్తే సరిపోతుంది. 6 months నుండి 1 year వరకు ఏదైనా తల్లిపాలతో పాటు ఏదైనా కాంప్లిమెంటరీ ఫుడ్ మనం పెట్టచ్చండి. 1 year తర్వాత పిల్లలకైతే మంచిగా మన ఇంట్లో దొరికే ఏ ఫుడ్ అయినా పర్వాలేదు, ఈజీ డైజెస్ట్ పోయేది, అందుబాటులో ఉండేది. లైక్ మనం టిఫిన్స్ అయితే ఇడ్లీ, పొంగల్, ఉప్మా ఏదైనా పెట్టచ్చు. అన్నం తినచ్చా లేదా అన్నట్టు అన్నం బాగా పెట్టచ్చండి. అన్నం తినకపోవడం ఏంటండి, అన్నం బాగా పెట్టచ్చు. అన్నం ఏం పత్యమేం లేదు, బాగా ఫుడ్ మనం ఇవ్వాలంటే పిల్లలకి. ఫుడ్ ఇచ్చేటప్పుడు ముఖ్యంగా మనం గమనించేసి ఉంటే ఒకేసారి పిల్లవాడు తీసుకోలేడు. కొద్ది కొద్దిగా గ్యాప్ ఇస్తూ ఎక్కువసార్లు తినిపించాలని ప్రయత్నం చేయాలి. అలాగే నాన్ వెజ్ తినచ్చా లేదా అని చాలామంది అడుగుతుంటారు. ఇంకో విషయం, పెరుగన్నం తినచ్చా లేదా, ఈ రెండు చాలామంది అడుగుతుంటారు. పెరుగన్నం పెట్టచ్చండి, రసమన్నం పెట్టచ్చు, నాన్ వెజ్ కూడా పెట్టచ్చు. అలాగే అన్నంతో కొద్దిగా పప్పు, కొద్దిగా నెయ్యి వేస్తే కొద్దిగా మనకు ఎనర్జీ కూడా వస్తుంది. నాన్ వెజ్ ఏం పత్యం లేదు, ఎందుకంటే మనము కోవిడ్ టైంలో మనం అందరూ వైరల్ ఫీవర్సే కదండి. కోవిడ్ అనేది వైరస్, ఆ వైరల్ ఫీవర్లో అందరూ చికెన్, మటన్ అందరూ బాగా తిన్నాం కదా. నాన్ వెజ్ అనేది ఎటువంటి పత్యం లేదు, బాగా ఇవ్వచ్చు. ఏమంటే నాన్ వెజ్ నేను చెప్పినాను కదా అని చెప్పి బిర్యానీ ప్యాకెట్లు మనం బిర్యానీ తినకూడదు. ఇంట్లో చేసింది తక్కువ స్పైసీ ఉన్నది మనం ఇవ్వడం మంచిది. ఎక్కువగా వాటర్ లాస్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా ద్రవ పదార్థాలు, సెమీ సాలిడ్ ఫుడ్ ఇవ్వాలండి. ద్రవ పదార్థాలు అంటే ముఖ్యంగా పాలు, మజ్జిగ ఇవ్వచ్చు, కోకోనట్ వాటర్ ఇవ్వచ్చు, వాటర్ బాత్ అవ్వచ్చు. ఇంకా ముఖ్యమైనది ఓఆర్ఎస్ అండి. ఎంత తాపితే అంత మంచిదండి. ఎందుకంటే పిల్లవాడు ఫుడ్ తీసుకోలేడు కాబట్టి ఓఆర్ఎస్ కొద్దిగా తాగితే నీరసం తగ్గి బాగా యాక్టివ్గా ఉంటారు. దీంతో పాటు సెమీ సాలిడ్ ఫుడ్, లైక్ మనం ఏదైనా గంజి ఉంది, రాగి గంజి ఉంటుంది, బార్లీ గంజి ఉంటుంది, అన్నం గంజి, ఇలా గంజి ఏదైనా సూప్స్ కానీ, చికెన్ సూప్స్, వెజిటబుల్ సూప్స్, ఏ సూప్స్ అయినా మనము సూప్ కొద్దిగా తాపించడం మంచిది. అలాగే ఫ్రూట్ జ్యూసెస్, ఏ ఫ్రూట్ అయినా తినిపించండి కొద్దిగా. యాపిలే తినిపించాలని రూల్ ఏం లేదండి, ఏ ఫ్రూట్ అయినా తినిపించవచ్చు. బనానా, పొమోగ్రానేట్ ఏదైనా ఫ్రూట్ పెట్టచ్చు. కొద్దిగా పిల్లడు యాక్సెప్టెన్స్ని బట్టి మనము ఫ్రూట్స్ ఇస్తూ ఉండాలి. ఫ్రూట్ జ్యూసెస్, హోమ్ మేడ్ ఫ్రూట్ జ్యూసెస్ ఇవ్వాలండి. అలాగే ఏమి తినకూడదు, ఏమి పిల్లలకి ఇవ్వకూడదు అంటే బాగా డీప్ ఫ్రై అయిన ఫుడ్స్ కానీ, స్టోర్డ్ ఫుడ్, జంక్ ఫుడ్, బాగా స్పైసీ ఉన్నవి, ఇలాంటి ఫుడ్స్ పిల్లలకి ఈ ఫీవర్లో మనం ఇవ్వకూడదు. ఎందుకంటే ఇట్లా ఆయిలీ ఫుడ్స్ ఎక్కువ ఉన్నవి డైజెస్ట్ చేసుకోలేరు, దానివల్ల బేబీకి ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫీవర్ వచ్చినప్పుడు బేబీకి ఇంట్లో దొరికే హోమ్ మేడ్ ఫుడ్స్ ఏవైనా కానీ ఇవ్వచ్చు. కొద్దిగా వాటితో పాటు ద్రవ పదార్థాలు, ముఖ్యంగా ఓఆర్ఎస్ అనేది బాగా ఇవ్వాలి. బెస్ట్ ఫుడ్ నా దృష్టిలో ఫీవర్ వచ్చినప్పుడు పిల్లలకి ఏంటంటే ఓఆర్ఎస్.